ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరి దగ్గరికి? నిజంగా నీకు ఎవరు చెప్పారు? both are happy. both అబ్బా నాకు చెల్లయ్యడు నాతో జడ ఏమంటుంది, ఏం చేయమంటారు చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీప్ అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు, ఈరోజు బ్లాగ్ ఏంటో ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉండొచ్చు. సో ఏంటి అంటే అందరి లైఫ్లో కూడా ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, అది కంప్లీట్ అయ్యేంత వరకు దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. సో ఇప్పుడు నాకు టైం వచ్చింది, నేను నా లైఫ్లో ఏదో సాధించబోతున్నాను అని చెప్పి చాలా కోరికలు ఉండే డ్రీమ్స్ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నాను. సో అది మీతో షేర్ చేసుకోకపోవడం, ఇంకా ఇంత లేట్ అవ్వడం నాకు కూడా అంత నచ్చలేదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత మధుని, ఇషికాని చూడబోతున్నా అండ్ చాలా ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యాను అనమాట. సో ఈ వ్లాగ్ లో మొత్తం కవర్ చేయబోతున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు నచ్చుతుంది. అండ్ సో ఇప్పుడు నేను ఏంటంటే నా స్కిన్ కేర్ రొటీన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 12 డేస్ నుంచి నేను ఒక ప్లేస్ చేంజ్ అయిన తర్వాత స్కిన్ అనేది చాలా డార్క్ అయిపోయింది. అంతేకాకుండా నేను కూడా నా స్కిన్ కేర్ని చేంజ్ చేసి, అండ్ ఈ మధ్య కొరియన్ స్కిన్ కేర్ చాలా ఫేమస్ అవుతుంది. కొరియన్ వాళ్ళ గ్లాసీ లుక్ కానీ వాళ్ళ స్కిన్ కానీ ఎంత న్యాచురల్గా ఉంటుందో, నేను కూడా నా స్కిన్ కేర్ని అంటే అలా చూస్తూ ఉంటాం కదా, స్క్రోల్ చేస్తూ ఉంటాం, చాలా బాగుంటాయి వాళ్ళ క్రీమ్స్ కానీ వాళ్ళు యూజ్ చేసేవన్నీ కూడా బ్రాండెడ్. అండ్ అందరూ కూడా ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను అండ్ నేను కూడా అలానే ఆర్డర్ పెట్టుకున్నాను. సో నా ఫేవరెట్ ఫ్యూ ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో చూసేయండి. కొరియన్ నేను ఆర్డర్ చేసుకున్న స్కిన్ కేర్ లో ఈ 3 అనేవి నా ఫేవరెట్. సో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి క్లెన్జర్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తుందంటే స్కిన్ అంతా బ్రైట్నింగ్ గా ఫుల్ ఒక గ్లాసీ లుక్ లో వస్తుంది. ఒక్కసారికి మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి హెయిర్ డే 365 క్లెన్జర్ అనమాట. మంచి బూస్టింగ్ ఇస్తుంది మన స్కిన్ కి. సో నేను ఇప్పుడే మీతో షేర్ చేసుకుంటాను, అంత నచ్చింది, అందుకని చెప్పి మీతో షేర్ చేసుకోకుండా అస్సలు ఉండలేను. ఎందుకంటే ఎవరికైనా యూజ్ అవుతుందంటే నాకు ఇంకా చేయాలనిపిస్తుంది. చూడండి, నాకు క్లిన్జర్స్ అంటే చాలా ఇష్టం. నేను మాక్సిమం డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. సో ప్రొడక్ట్ వచ్చేసి ఇది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఒక మంచి స్మోకీ లా వస్తుంది. మొత్తం స్కిన్ అంతా చాలా క్లీన్ గా క్లియర్ గా చేస్తుంది. సో చూసారా ఎంత బాగుందో. ఇది ఫేస్ వాష్ గా మనం యూజ్ చేయొచ్చు, క్లిన్జర్ గా కూడా యూజ్ చేయొచ్చు. లైక్ ఇందులో ఒక సోప్ ఫీల్ ఉంటుంది. నేనైతే ఫేస్ వాష్ గా ది ఫేస్ సోప్ అండ్ క్లీన్ బ్యూటీ. సో క్లీన్ గా చేస్తుంది అనమాట. మన స్కిన్ లో ఉన్న డర్ట్, మన యాక్ని, పోర్స్ ఇవన్నీ కూడా చాలా నీట్ గా చేయడానికి ట్రై చేస్తుంది. అంతేకాకుండా ఇది స్టార్టింగ్ ఫ్రమ్ కొరియన్. అన్ని అంటే ఎక్స్పెన్సివ్ ఏమో అనుకుంటారు, ప్రైస్ వచ్చేసి 365 రూపీస్ మాత్రమే. అండ్ ఇందులో నేను తీసుకున్న ఇంకో 2 ఫేవరెట్ ప్రొడక్ట్స్ వచ్చేసి సిరమ్ అండ్ బుల్లివి. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన బ్యాగ్స్ లో కానీ హ్యాండ్ బ్యాగ్స్ లో కానీ ఈజీగా పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇది కూడా మీకు యూజ్ చేసి చూపిస్తా. అండ్ ఇందులో ఈ 2 ప్రొడక్ట్స్ కూడా నా ఫేవరెట్. సో ఇది వచ్చేసి రైస్ అనమాట, మనకి న్యాచురల్ గా వస్తుంది మాయిశ్చరైజర్. అండ్ ఇది వచ్చేసి కలర్జిన్, ఇది సిరమ్. ఇది యూజ్ చేసి చూపిస్తా చూడండి. టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది, లైట్ పింక్ కలర్ లో. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో స్మెల్ అయితే. బాగా
ఆల్మోస్ట్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత షైనీగా ఎంత గ్లోయిగా ఉందో కదా. సో ఇందులో చాలా ప్రొడక్ట్స్ నేను నాకు నచ్చినవి చాలా ఆర్డర్ చేసుకున్నా, నాకు తెలిసినవి. సో ఇవన్నీ కూడా ఆర్డర్ చేశా. సో ప్రస్తుతానికి అయితే ఇవి యూజ్ చేస్తున్నా. సో మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, వన్స్ ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీప్ అఫీషియల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇన్ని రోజు వీడియోస్ ఎందుకంటే రాలేదు అంటే దీపు ప్రజెంట్ అయితే ఇక్కడ లేరు, రాజమండ్రి వెళ్ళారనమాట. సో ఇప్పుడు నేను దీపుకి తెలియకుండా ఇష్కని తీసుకొని వెళ్తున్నాను. దీపు ఆల్మోస్ట్ రాజమండ్రి వెళ్ళి 10 days అయిపోయింది. ఇప్పుడు ఇష్కని తీసుకొని వెళ్తాను. సో ఇక్కడ కరెంట్ పోయిందనమాట, అందుకే ఎంత సేపు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇష్క రెడీగా ఉంది. ఇష్క ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరి దగ్గరికి? నిజంగా నీకు ఎవరు చెప్పారు మమ్మీ దగ్గరికి అని? అమ్మమ్మ చెప్పిందా? మమ్మీకి తెలియదు నువ్వు వస్తున్నావని, మరి ఎలా సర్ప్రైజ్ చేద్దాం? ఏడని చెప్తావు? చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. ఏమని చెప్తావు? ఏంటి పేరేంటి మన ఛానల్ పేరు? మన ఛానల్ పేరు చెప్పు. తెలీదా? వద్దు దీపు, తెలీదు నీకు? సరే సరే రా 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 రా. 41, 44. चार्जर एक टिकट వచ్చి తమకు దేయిదో. ఈ ప్లాట్ఫామ్ 2 అనుకున్నాం, ఇది వచ్చేసరికి 8లో ఉంది. మాకైతే మాత్రం సరదా తీరిపోయింది. చూడండి ఫుల్ స్వెట్. 5 అని చెప్పాడు కదా, మీరు 5లోనే ఉన్నారా? 5లో మేము ఏకంగా 1లో ఉన్నాం. ఇస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎవరి కోసం? ఓకే, ట్రైన్ స్టార్ట్ అయిపోయిందా? ఈ టేబులా ఏం కొనుక్కున్నావు? ఏం కొనుక్కున్నావు చూపించు. ఎవరు కొన్నారు? మీకు కింద 2 కింద 2 సో ఇసుక ఇప్పుడే లేచిందనమాట. ఏం మాట్లాడదామన్నా మాట్లాడలేదు. ఇష్టలి నీకేం కావాలి మమ్మీ? ఐస్ క్రీమ్ అవ్వలేదని అలిగావు నా మీద. ఓకే, ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళాక నీ రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పు. మమ్మీకి ఎలా సర్ప్రైజ్ చేస్తావు చెప్పవా? నీకు ఐస్ క్రీమ్ కొనేసి ఇస్తానులే బయటది ఇప్పుడు 2 minutesలో. ఓకేనా? మమ్మీకి ఎలాగా సర్ప్రైజ్ చేస్తావు తల్లి చెప్పు. మమ్మీ ఎలా సర్ప్రైజ్ చేస్తావు చెప్పు మమ్మీకి. బేబీ ఎటైందిరా మమ్మ అక్కడ? అడుగుతున్నాడు చెప్పు. ఎవరు వచ్చారు? ఇసిక బాగుందా? ఎవరు వచ్చారు? దిగిపోతాం ఇప్పుడు, మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. మమ్మీకి ఎలా సర్ప్రైజ్ చేస్తావు చెప్పు. ఎక్కడికి వచ్చావు? ఎప్పుడే పడుకొని వచ్చింది, అందుకే మాట్లాడలే సరిగ్గా నిద్రమోకంతో ఉంది. కాస్ట్యూమ్స్ కూడా ఏంటంటే ట్రైన్లో కదా అని చెప్పి హెవీ వేవ్ అయినా జస్ట్ టీషర్ట్ ప్యాంట్ వేసి తీసుకొస్తాను. నాకు ఈ జల్లేయడం నాతో జడ ఏమంటుంది, ఏం చేయమంటారు చెప్పండి. ఓకేనా? సో మొత్తానికి రాజమండ్రి రీచ్ అయిపోయా. వెయిటింగ్ ఫర్ మమ్మీ. ఎలా సర్ప్రైజ్ చేస్తాం మమ్మీకి? ఇవ్వదా?
అది చెప్పు. మమ్మీ ఎక్కడుంది? ఎక్కడుంది మమ్మీ? స్కూల్కి వెళ్ళిందా? స్కూల్ నుంచి తీసుకొని వస్తావా? నువ్వేనా నాని? దీపక్ ఎక్కడుంది? అనియా దీపక్ ఎక్కడుంది? హలో అనియా. ఓకే ఓకే కాల్ కలుపుతున్నాడంట. అక్క ఎక్కడా? హలో ఓకే ఓకే బేకరీ ఉంది. ఓకే ఓకే బయటకు వచ్చే. హాయ్ చెప్పు. వచ్చా మమ్మీ దగ్గరికి. సో రాజమండ్రి అయితే మొత్తానికి రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు దీపు రియాక్షన్ ఎలా ఉంటుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇది ఎటువంటి ప్రాంక్ కాదు, ఎటువంటిది కాదు. దీపుకి అసలు 100% తెలియదు ఇది. దీపు రియాక్షన్ చూద్దాం, అలాగే ఇష్క రియాక్షన్ కూడా చూద్దాం. ఓకే, సీ యు సూన్ గైస్. మీ అమ్మ నీకే ముద్దులాడుతుంది పెట్టదంటే. ఎమోషనల్ చూడక్క అక్క చూడు. Hey, what's your feeling? Ishka, where Ishka? Are you happy? Both are happy. Both are happy. Happy. Mummy kiss say. Abba. Okay baby. ఇంటికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేస్తాం. Baby, what's your reaction to your baby seeing? Tell me. Hey bro, off the fan bro. Hey baby, అల్లే దీపు నీ రియాక్షన్ ఏంటి చెప్పు అసలు. సీరియస్లీ అడుగుతున్నాను. బేబీ ఇలా రా ఒకసారి. దీపు ఇలా కూర్చో మమ్మీ దగ్గర. ఆల్మోస్ట్ ఎన్ని డేస్? 12 days అయింది. 12 days అయింది. ఫస్ట్ టైం ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళినా సరే ఆ బొమ్మంట ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళా ఒక 5-6 daysలో వచ్చేస్తాము. ఆల్మోస్ట్ 12 days అయింది. అంటే 2 weeks ఇషిక లేకుండా ఎలా ఉన్నానో నాకే తెలీదు. నేను నైట్ ఫుల్గా ఏడిచేసాను ఫోన్ చేసి మధుకి. ఇంకా ఆగలే, వెంటనే నాకు తెలియకుండా టికెట్ తీసేసుకొని వచ్చేసారు ఇద్దరు. ఇంకా ఏమో బాగా అది ఇక్కడ లేనప్పుడు ఏడుపు వచ్చింది, రాగానే నాకు ఏం ఏడుపు రాలే. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు హ్యాపీగా థంబ్నెయిల్లో వేసుకోవచ్చు వీడియో స్టార్టింగ్లో అవన్నీ వేసుకోవచ్చు అనుకున్నారు పాపం. ఇంట్రెస్టింగ్గా ఇంకా వీడియో తీసేస్తున్నారు ఇద్దరు. నాకు అక్కడ తెలిసిపోయింది ఇష్క వచ్చింది అని చెప్పి. నేనైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఇంకొక 2 days 3 days ఉంది. అసలు రీజన్ ఏంటి ఇక్కడ రావడానికి చాలా మంది అడుగుతారు. అది నెక్స్ట్ బ్లాగ్లోని ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు క్లియర్గా కరెక్ట్గా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు, మీ కూతురు కూడా కోరుకుంటుంది. చెప్పాలా? మమ్మీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వచ్చి ఇసుక మమ్మీ ఎక్కడికి వెళ్తుంది? ఏ బొమ్మతో ఆడుకుంటుంది. షేకి మామ్ నీలాగే ఉంది బొమ్మ. ఇది తింటేనే కాదే మీ కూతురు పట్టించుకుంటున్నావు కానీ ఈడొచ్చాడు, ఈడు తిన్నాడా, ఇది చేశాడా, ఏమన్నా ఏంటి వర్క్ అని ఏమి అడగట్లేదు. ఏంటి నన్ను ఏంటి ఇది మొగుడినే కదా. అలా అనుకోడు, నేను అలా అన్నా. ఏ ఇసుక మీ మమ్మీ ఏదో అంటున్నారే. పిల్లల అఫెక్షన్ వేరే చూపించగలం, నేను చూపించాలండి రోడ్డు మీద చూపించాలా? రన్నింగ్ రేస్ లో రన్నింగ్ చేస్తూ రావాలన్నమాట. ఎక్స్పెక్ట్ చేస్తుంటా పాపం. లేదు లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఎక్స్పెక్టేషన్ మన చేసావా? నైట్ చూసావు కదా, అందుకే కదా మధ్యాహ్నం వచ్చాం. నాకు యాక్చువల్లీ తెలిసిపోయింది. మా అమ్మ ఫోన్ చేసింది, ఇష్క ఉంది, ఇష్కకు ఫోన్ చేయని చెప్పి ఫోన్ ఇచ్చింది. ఫోన్ ఇస్తే ఫోన్ తీసుకున్నాను. అప్పుడు వస్తున్నారంట కదా, భోజనం పెట్టమన్నారు, పంపించారా అన్నారు. చెప్పారు ఇది అక్కడ తెలిసిపోయింది. దాని తర్వాత ఏమైందంటే మా అమ్మ చెప్పింది, కావాలని ఈడు కవర్ చేస్తాడు అనమాట. ఈడు మనకు అర్థమైపోతుంది కదా, నీకు అక్కడ అర్థమైపోయింది. అందుకే ఎంత లేట్ అయింది ఏంటని లేదు, ఇసుక వచ్చిందని అన్నాం. అందుకే నాకు ఫోన్ చేసినప్పుడు తెలుసా నేను వస్తున్నాను అన్నప్పుడు. అయితే అమ్మ చెప్పిందా అందరూ ఈడు అన్నాడు, ఇంకా తత్కాల్లో ఏవో ఉన్నాయంట. అప్పుడు నీకు ఫోన్ చేశాను కదా వెంటనే, ఎప్పుడు వస్తున్నారు అని. అంటే రేపు ఈ రోజు అవ్వలేదు, రేపు అంటే అయితే రేపు వస్తారని చెప్పాను వాళ్ళందరికీ కూడా. అక్కడ రేపు వస్తారట, ఇసుక తీసుకొస్తాను. ముద్దా దానికా నీకా? ఫస్ట్ ఇసుక తిన్న తర్వాత దానికి పెట్టాలి. ఓకే పొద్దు పాడైపోద్దు బొమ్మ.